భారతదేశంలో కోట్ల మంది పెన్షనర్లకు ఆనందకరమైన వార్త. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ తమ ఉద్యోగుల పెన్షన్ని 1000 రూపాయల నుంచి 3000 పెంచాలనుకుంటోంది. అలా వివిధ దశల్లో పెంచుతూ మొత్తంగా 7500 రూపాయలకు పెంచేలా ఓ భారీ ప్లాన్ వేసుకుంది. ఇది ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ అయిన EPS 95 కిందకు వస్తుంది. దీనికోసం దేశవ్యాప్తంగా 80 లక్షల మంది పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం EPS 95 కింద 78 లక్షల మందికి పైగా పెన్షనర్లు ఉన్నారు. వీళ్లకు ఈ స్కీమ్ ద్వారా నెల నెలా పెన్షన్ వస్తుంది. తక్కువలో తక్కువ 1000 రూపాయలు వస్తుంది. అయితే 2014 నుంచి అంతే ఇస్తున్నారు. బయట చూస్తే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. 500 రూపాయలు పెరితే కూరగాయల సంచి నిండట్లేదు. అలాంటప్పుడు 1000 రూపాయలు ఏం సరిపోతుంది? 2014కి ఇప్పటికీ ధరలు దాదాపు 2 రెట్లు పెరిగాయి. అప్పుడు 10 రూపాయలు ఉన్న కొత్తిమీర కట్టి ఇప్పుడు 30 రూపాయలు ఉంటుంది. అందుకే పెన్షన్ ఎప్పుడు పెంచుతారా అని లక్షల మంది ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎంపీ బసవరాజ్ బొమ్మాయి అధ్యక్షతన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని వేసింది. ఈ కమిటీ పెన్షనర్ల పరిస్థితులను గమనించి వాళ్లకు నెలకు కనీస పెన్షన్ 7500 ఉండాలి అని చెప్పింది. అంతకంటే తక్కువ పెన్షన్ ఉండకూడదు అని చెప్పింది. ఒకేసారి అంత పెంచాలంటే కేంద్రానికి కూడా ఇబ్బందే కదా. అందువల్ల ముందుగా కనీస పెన్షన్ 3000 చేద్దామని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత వివిధ దశల్లో పెన్షన్ని 7500 వరకు పెంచుకుంటూ పోతారని సమాచారం. పెన్షన్ పెంచితే పెన్షనర్లు ఆనందపడతారు. వారి రోజువారీ ఖర్చులకు ఆ డబ్బు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ముసలివారిలో చాలామందికి రకరకాల అనారోగ్యాలుంటున్నాయి. మందులకే డబ్బు సరిపోవట్లేదు. ఆ జెనరిక్ మందుల షాపులు ఎక్కడోగాని ఉండవు. దాంతో వారు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై తాజాగా కేంద్రంలో చర్చ వచ్చింది. అప్పుడు కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ దీనిపై మాట్లాడారు. పెన్షనర్ల డిమాండులను త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాము అని చెప్పారు. దీని బట్టి పెన్షన్ పెంపు అతి త్వరలో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. మహారాష్ట్ర, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో పెన్షనర్లు ఇప్పటికే పెన్షన్ పెంచాలి అని ఆందోళనలు చేస్తుంటారు. ఇలాంటి సమయంలో EPFO సంస్థ ఒక మంచి పని చేసింది. ప్రావిడెంట్ ఫండ్ లావాదేవీలు ఈజీగా త్వరగా చేసుకునే వీలు కల్పించింది. అది కొంతవారికి అనుకూల నిర్ణయంగా మారింది. వారు పెన్షన్ మనీ చాలకపోతే PF నుంచి మనీ తీసుకొని సర్దుబాటు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో వారికి పెన్షన్ కూడా పెంచితే మరింత బాగుంటుంది. త్వరలో EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో ఈ పెన్షన్ పెంపుపై ఒక ప్రకటన వస్తుంది అనే అంచనాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఆ శుభవార్త వచ్చి తీరాలి. అది దేశవ్యాప్తంగా పెన్షనర్లకు చాలా ఉపశమనం కలిగిస్తుంది. వారు కుటుంబ సభ్యుల నుంచే కాదు, సమాజం నుంచి కూడా గౌరవం పొందుతారు. ఈ పెన్షన్ పెంపు మార్పు ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు, దేశంలోని కష్టపడి పనిచేసిన ఉద్యోగులకు వారి సేవలకు గుర్తింపుగా కూడా నిలుస్తుంది. కాబట్టి ఈ సంతోషకరమైన అప్డేట్ కోసం వేచి చూద్దాం. త్వరలోనే ఈ శుభవార్తను కేంద్రం చెబుతుందని కోరుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్లకు కనీసం రూ. 6000 ఇస్తోంది. ఇది దేశంలోనే అత్యధికంగా ఉంది. పక్కనే ఉన్న తెలంగాణలో కూడా ఇంత ఎక్కువ పెన్షన్ ఇవ్వట్లేదు. ఇది ఏపీలో నిరుపేదలకు ఊరటగా నిలుస్తోంది. వాళ్ళు సమాజంలో గౌరవప్రదంగా జీవిస్తుండ్రు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి విషయాల్ని గమనించి త్వరగా పెన్షన్ పెంచితే వృద్ధులకు సమాజంలో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాని నిపుణులంటున్నారు.